త్రిపుల రీజినల్ రింగ్ రోడ్డులో భూమి కోల్పోయిన రైతులకు డబ్బులు వద్దు, భూమి కావాలి. ప్రభుత్వానికి బేరి రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య సలహాదారు కృష్ణారావు ఆధ్వర్యంలో ఐటీ శాఖ మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రులకి ఆర్ఆర్ఆర్ రీజినల్ రింగ్ రోడ్డులో రైతుల భూములు కోల్పోయిన వారికి భూమి ఆ జిల్లాలో గాని మండలంలో గాని ఇవ్వాలని మెమోరాండం సమర్పించారు. త్రిపుల రీజనల్ రింగ్ రోడ్డులో భూమి కోల్పోయిన రైతులకు పరిహారంగా భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు ముఖ్య సలహాదారు కృష్ణారావు ఆధ్వర్యంలో ఐటీ శాఖ మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రులకి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డులో రైతుల భూములు కోల్పోయిన వారికి భూమి ఆ జిల్లాలో గాని మండలంలో గాని ఇవ్వాలని మెమోరాండం సమర్పించారు. 11/9/2024 రోజున తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు ముఖ్య సలహాదారు కృష్ణారావు ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్డులో కోల్పోయిన రైతుల భూమికి బదులు భూమి మండలంలో గాని జిల్లా ఏరియాలో గాని కేటాయించాలని మంత్రివర్యులు శ్రీధర్ బాబుకి వ్యవసాయదారులు పక్షాన మెమోరాండం ఇస్తూ న్యాయం చేయాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ లో చాలా మంది వ్యవసాయదారులు తమ జీవనాధారమైన పంట భూములను కోల్పోవడం జరిగింది. పేదలు, నిరుపేదలు 1-2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జీవన వృద్ధి అయిన పంటల భూములను కోల్పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మరియు హైదరాబాద్ అభివృద్ధి కొరకు రీజనల్ రింగ్ రోడ్ వేయడం సంతోషదాయకమే. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందితే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి మరియు జీవన వృద్ధి కూడా లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగించినందుకు ధన్యవాదాలు. కానీ పేదలకు, నిరుపేదలకు ముఖ్యంగా వ్యవసాయదారులకు సహాయపడుట వారి జీవనాధారమైన భూమిని లాక్కోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా వారు పేదల గురించి ఆలోచించాలి. డబ్బులిస్తే డబ్బులు ఖర్చయిపోతాయి. అందుకు డబ్బులు కాకుండా భూమికి బదులుగా భూమిని జిల్లాలోనే కానీ మండలాల ఏరియాలో కానీ ప్రభుత్వ భూమి ఉంటే ఓకే, లేదంటే నిరుపేదలకు భూములు కొని అయినా సాగు చేసి బతకడానికి తమ రైతులకు సహాయపడాలని కోరుచున్నాం. ఈ వినతి పత్రంలో అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మంత్రివర్యులకు విన్నవిస్తూ పూడూరు మండల వికారాబాద్ జిల్లా మిట్టకంకల్ గ్రామ రైతులు వచ్చి మాతో విన్నవించుకున్నందుకు మేము ఈ వినతి పత్రం తమరికి సమర్పిస్తున్నాం. ఐటీ శాఖ అభివృద్ధితో పాటు అసెంబ్లీ వ్యవహారాలు మీరే చూస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ అతి సమీపం కావున దయచేసి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి తమరు సహాయాలు చేస్తూ పేద రైతులకు సహాయపడాలని, వాళ్ళ జీవనాధారమైన భూమిని తమను తగిన సహాయం చేయాలని కోరారు. మిట్టకంకల్ గ్రామ రైతులు పూడూరు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి మరియు రీజనల్ రింగ్ రోడ్ అధికారులకు విన్నవించుకున్నారు. అయినా రైతు సంఘాల ద్వారా కూడా ప్రయత్నం చేయాలని మాతో చెప్పడం జరిగింది. అందుకను రాష్ట్ర ప్రభుత్వం తప్పక రైతులను వ్యవసాయం చేసుకుని బ్రతకడానికి భూమిని చూపెట్టాలని రామచంద్ర యాదవ్ కోరారు. మంత్రివర్యులతో రిక్వెస్ట్ చేస్తూ రోటికా పడా మఖాన్ ఐటీ ఎంత అభివృద్ధి చెందినా మన వ్యవసాయం కూడా మరి రోజు రోజుకు కుషించుకుపోతుంది. పంట భూములు తగ్గిపోతున్నా పంట దిగుబడి తగ్గిపోతున్నది. భూములు ఏదో ఒక రకంగా ప్రాసెస్ లో పంట సాగు భూమి తగ్గుతుంది. అందుకను పేద రైతులకు భూమిని కేటాయించాలని కృష్ణారావు మంత్రివర్యులను కోరడం జరిగింది. ముఖ్యంగా కేబినెట్ లో మీరు ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ లో కోల్పోయిన భూమి రైతులు తమరి సహాయం కోసం అర్పిస్తున్నారు. దయచేసి తప్పక పేద రైతులకు, నిరుపేద రైతులకు మీరు సహాయం చేయాలని కృష్ణారావు కోరారు. బేరి రామచంద్ర యాదవ్, కృష్ణారావు, మాధు యాదవ్ మిట్టకంకల్ గ్రామ మాజీ సర్పంచ్ మరియు మోరి శ్యామ్ కుమార్ రైతు సంఘం కార్యదర్శి, మాజీ ఉప సర్పంచ్ భీమయ్య భరత్, లక్ష్మీపేట రామచంద్రయ్య, కుర్మా లక్ష్మీపేట భీమయ్య సర్వే నెంబర్ 66 మిట్టకంకల్ పూడూరు మండలంలో రోడ్డు హద్దురాలు వేయడం జరిగింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. మా భూములు పోతే మేము ఎట్లా బతకాలని అంటున్నారు. వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. మొర్రి సత్తయ్య యాదయ్య రైతు సంఘాల సమైక్య ముఖ్య భూమికగా ఉన్న ఆర్కే సాయి కుమార్, జనరల్ సెక్రటరీ మధు యాదవ్, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.